రోజుల్లో జరిగే అతిపెద్ద సంఘటన ఇదే. ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. దానికి కారణమేంటో వెంటనే తెలుసుకోండి. ఈ సింహరాశి వారికి అలాగే 12 సంవత్సరాలు మీ యొక్క శత్రువు, మీ నాశనాన్ని కోరుకునేవారు ఎవరో దొరికారు. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ జులై ఈ 3 తేదీల్లో ఒక సంఘటన జరగబోతుంది. ఆ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి వీరి యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి ఈ రాశి వారి వెంట ఎందుకు పడుతున్నారు, వారి వెంట పడడానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది రాశిచక్రంలో 5వ రాశి. ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదానికి చెందిన వారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ 2025 సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 11, రాజయోగం 3, అవమానం అయితే 6. అలాగే కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 6, 8, 9. అలాగే కలిసొచ్చే వారాలు ఆదివారం, మంగళవారం, సోమవారం, శుక్రవారం. అలాగే వీరికి ఈ సింహరాశి వారికి స్టార్ నంబర్ అనేది 1. అలాగే కొన్ని రాసుల వారికి కొన్ని ఉంగరాలు ధారించడం వల్ల అన్నీ కూడా మంచి జరుగుతుంది. అలాగే ముఖ నక్షత్రం జాతకులకు గోమేదకము, పుబ్బ నక్షత్రం వాళ్ళకి వజ్రము, ఉత్తరం నక్షత్రం వాళ్ళకి ఉంగరము, కెంపు ఉంగరం ధరించడం వల్ల కుటుంబం అభివృద్ధి చెంది శుభములు జరుగుతాయి అన్నమాట. అంటే శుభకార్యాలు జరుగుతాయి. ఇక ముందుగా మనం సింహరాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకున్నట్లయితే, ముందుగా మనం ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే రహస్య స్వభావాలనే చెప్పుకోవాలి. అంటే అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అసలు నచ్చదు. బయట వ్యక్తులకి ఎవరికైతే విషయాలు తెలియజేయాలో, ఎంతవరకైతే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెబుతారన్నమాట. అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అనేది వీరికి అస్సలు నచ్చదు. అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా ఎప్పుడూ కూడా చర్చించుకోరన్నమాట. అలాగే కొన్ని విషయాలను కుటుంబ సభ్యులతో కూడా చర్చించరు. ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట చూస్తూ ఉంటాం. వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో కూడా చెప్పుకోరు. కానీ ఇతరుల వ్యక్తి గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తూ ఉంటారు. దానికి 4 మాటలు జోడించి మరీ చెప్తారు. కానీ ఈ రాశి వారి మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదు అన్నమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు, మీ సొంత విషయాలను ఇతరులకి చెప్పరు. అలా